నమస్తే ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో మహిళ ప్రాణం తీసిన కలుషిత నీరు, 20 మందికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పాకులాడుతున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన లక్ష్మీ పార్వతి. గుజ్జనగుండ్లలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ. అతిథిగా హాజరైన గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని. గుంటూరు నగరంలో కలుషితం నీరు కలకలం రేపుతుంది. శారదా కాలనీ, సంగడిగుంట, శ్రీనగర్, నెహ్రూ నగర్ ప్రాంతాల్లో కలుషిత నీటి సరఫరా జరిగే డయేరియా పడగ విప్పి ఒక మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది. అంతేకాకుండా 20 మందికి పైగా ప్రజల్ని ఆసుపత్రుల పాలు చేసింది. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను జీఎంసీ కమిషనర్ చేకూరి కీర్తి, నగర్ మేయర్ కావటి మనోహర్ నాయుడు శనివారం పరామర్శించారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు జీజీహెచ్ వద్దకి భారీగా తరలివచ్చి కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. బాధితులకి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన శవాన్ని చూడమనండి మేడం గారు. చనిపోయిన బాడీ ఏమంటల్లా ఇప్పుడు చనిపోయి చిన్న రిక్వెస్ట్ మీరు వచ్చి రాసుకెళ్ళండి. మేము వచ్చి రాజకీయాలు నుంచి గుంటూరు నగరాన్ని వల్ల ఈ సమస్య వచ్చింది. వాస్తవంగా కంటామినేషన్ జరుగుతా ఉంది. ఏఈ గారికి కూడా చెప్తాము, కింద ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి న్యాయం పరిస్థితిలో కూడా లేదు. మీరు కూడా అలాగే శ్రీనగర్ వాళ్ళు ఉన్నారు. దీన్ని బట్టి గుంటూరు నగరంలో అన్ని ప్రాంతాల్లో ఈ ప్రాబ్లం ఉన్నట్టుగా అర్థమవుతుంది. చనిపోయిన కుటుంబానికి వెంటనే, చనిపోయిన కుటుంబానికి వెంటనే, చనిపోయిన కుటుంబానికి వెంటనే, చనిపోయిన కుటుంబానికి వెంటనే ఒక్కసారి పరిశీలిద్దాం. వెళ్ళి మేయర్ గారు ఛాలెంజ్ చేస్తున్నా. బిఆర్ స్టేడియం రిజర్వాయర్ ని ఛాలెంజ్ చేస్తున్నాం. మేము ఇద్దరం కలిసి ఒక్కసారి పరిశీలిద్దాం. ఎక్కడైనా లోటుబాటు ఉంటే కనెక్షన్స్ లో ఇప్పటికైనా ఇబ్బంది ఉంటే మీకు పొరుగు వాళ్ళందరూ కూడా పరామర్శించాం. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది కూడా ఎక్కడా కూడా లేదు. స్వయాన చనిపోయినటువంటి మహిళామ్మ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ మహిళామ్మ తల్లికి 2 మహిళల చెల్లెళ్ళు ఉన్నారు. ఆ చెల్లెళ్ళు 10 సంవత్సరాల లోపల కూడా వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. స్వయంగా మేము వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది. మాట్లాడి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళ ఇల్లు గడప గడప కూడా మేము ఇప్పుడు పర్యటించాము. వాళ్ళందరూ కూడా మేము పరామర్శించాం. ఎక్కడా కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు అయితే లేవు. వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఏ ప్రాంతాల నుంచి వచ్చారో ఆ ప్రాంతాలను కూడా మేము ఐడెంటిఫికేషన్ చేశాము. మా సచివాలయ సిబ్బంది, మా అధికారులు, మా వైద్య అధికారులు, మా అందరూ మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్ అందరూ కూడా వెళ్ళి అందరు కూడా పరిశీలించడం కూడా జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందికి మాత్రం లేదు. ఇది వాస్తవం. ఏం సార్ అదే ఇప్పుడు ఆల్రెడీ బాడీ అయితే ఇక్కడ ఉంది. ఆల్రెడీ బాడీ ఇక్కడే ఉంది. మేము పోలీసు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వ అధికారులు డాక్టర్లు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. పోస్ట్ మార్టం చేయమని చెప్తా ఉన్నాం. పోస్ట్ మార్టం చేస్తారు. వాస్తవాలు ఏదో వెలికి తీస్తారు. అంతే తప్పితే దీంట్లో నేను చెప్పేది అంటే దీంట్లో చెప్పింది మొత్తం అబద్ధం. వాళ్ళ బాధితుల తల్లిదండ్రులు మా దగ్గర ఉన్నాయి. మీరు ఓపిక వింటారంటే వింటాం. ఇది పరిస్థితి. సరే ఇప్పుడు బాధితులు క్లియర్ గా చెప్పారు.
నుంచి ఎందుకు పరామర్శించలేదో బాధితులు వీళ్ళకే చెప్పారు. ఏమండి, వారం రోజుల నుంచి ఏదైతే ప్రతిరోజు మేము వాటరు డైలీ 4-5 పర్యాయాలు మేము చెక్ చేస్తాం. వాటర్ చెక్ చేసిన రికార్డ్స్ కూడా ఉన్నాయి, వారం రోజుల క్రితం కూడా ఉన్నాయి. అన్ని ప్రాంతాలకు సంబంధించి మా గుంటూరు నగరంలో ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో ఆ రిజర్వాయర్స్లో ఉన్నటువంటి అన్ని వాటర్ టెస్టింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి వాటర్ కంటెంప్ట్ అయినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడికి ఉన్నటువంటి వ్యక్తులు కొంత ఆరోగ్య సమస్యలతో వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా మరి టెస్టులు చేస్తే తెలిసిపోతే దీంట్లో దాచిపెట్టాల్సిన అవసరం లేదు. గుంటూరు నగరం కలుషితమైనటువంటి నీటి వల్ల డయేరియా తోటి అత్తలాకుతలం అయిపోతా ఉన్నది. ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా నగరంలో ఉన్నటువంటి సంగడగుంట, నెహ్రూ నగరు, శారదా కాలనీ, శ్రీనగరు, ఇలా నగరం నలుమూలలా డయేరియా వ్యాప్తి చెందటంలో మున్సిపల్ అధికారుల యొక్క ఘోర వైఫల్యమే ప్రధాన కారణమని ఈ సందర్భంగా సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ పద్మ అనేటటువంటి శారదా కాలనీ అమ్మాయి కలుషితమైనటువంటి నీరు తాగి చనిపోయిందని ఇవాళ లోపలికి వెళ్తే ఆ పేషెంట్తో పాటు అనేక మంది డయేరియా బారిన పడినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా 18 మంది వరకు ఇంకా ఇదే హాస్పిటల్లో ఉన్నారు. శ్రీనగర్ 7వ లైన్కి సంబంధించినటువంటి ఆవిడ దారుణమైనటువంటి నీరసంతో, విపరీతమైన విరోచనాలు, వాంతులతోటి డయేరియా పడగ నీడలో మృత్యువుతోటి పోరాడుతున్నట్టుగా ఉంది. ఈ సందర్భంగా ఈ ప్రజల్ని కాపాడవలసినటువంటి నగరపాలక సంస్థ అధికారులు ఈ విషయంలో ఇంత దారుణమైనటువంటి నేరపూరితమైన నిర్లక్ష్యాన్ని వహించడాన్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. గత వారం రోజులుగా వాంతులు, విరోచనాలు సమస్యతో అనేక మంది, వందల మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకవైపు సూపరింటెండెంట్ గారు గుంటూరు నగరంలో ఈరోజు 20 మంది అడ్మిట్ అయ్యారు అని చెప్తా ఉంటుంటే, కానీ గుంటూరు నగర కమిషనర్ గారు, మేయర్ గారు ఆ కుటుంబంలో ఒక్కరికి తప్పితే మిగతా వాళ్ళకి ఆ డయేరియా ప్రాబ్లం రాలేదు. కాబట్టి అది గుంటూరు మేము మున్సిపల్ కార్పొరేషన్ సమస్య కాదు, ఇది వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటి సమస్య అని చెప్తా ఉన్నారు. ఇది కావాలని తప్పుని కప్పుకుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేయర్ గారు, కమిషనర్ గారు. గుంటూరు నగరంలో ఇంత పెద్ద ఎత్తున సుమారు 20 మంది గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ గారు పక్క ప్రకటన చేస్తూ ఉంటుంటే, మాకు సంబంధం లేదని చెప్పి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మేయర్ మాట్లాడటం అంటే ఇది చాలా అభూత కల్పన, దుర్మార్గం. ఖచ్చితంగా ఇది నగరపాలక సంస్థ అధికారులు, మేయర్ గారు బాధ్యత వహించాలి. దీనికి కారణమైన వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే డయేరియా ఇట్లాంటి సమస్యలతోనే సుమారు 12 మంది దాకా చనిపోయారు. అప్పుడు ప్రభుత్వం వాళ్ళకి సుమారు ₹1,00,000, 8 లక్షలు, 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చేసింది. ఈ ప్రభుత్వం కూడా దీనికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చనిపోయిన కుటుంబాలకి వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ డయేరియా కొత్తగా ప్రబలకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీతో పొత్తు కోసం బాబు పాకులాడుతున్నారని లక్ష్మీ పార్వతి విమర్శలు చేశారు. శనివారం గుంటూరు వచ్చిన నేపథ్యంలో లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఒక మధ్యవర్తి ద్వారా అమిత్ షాని కలవడానికి ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. ఎన్టీఆర్ లాంటి మహానుభావులు ₹1 జీతంతో పనిచేస్తే చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనాల కోసం, జేబును నింపుకోవడం కోసం మాత్రమే పనిచేస్తున్నారని మండిపడ్డారు. సిద్ధుడు అద్దంకి పోయాడు, రాను వచ్చాడని మనకు తెలుగులో సామెత ఉంది. చంద్రబాబు ఎందుకు ఢిల్లీ పోయాడో, నిజంగా ఎవరిని కలిశాడో, ఆ కలిసిన ఫోటో కూడా బయటికి రాలేదు. మళ్ళీ వెంటనే ఎందుకు చెవులు ఊపుకుంటూ వెనక్కి వచ్చాడో, వచ్చిన వాడు కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రయోజనం కోసం వెళ్ళాను, అలాగే మాది అయిపోయింది, పొత్తు ఖరారు అయిపోయింది అని చెప్పేటువంటి మాట ఎందుకు రాలేదో. పోనీ రాష్ట్ర బీజేపీ పెద్దలు ఎవరైనా సరే మాకు నిజంగానే పొత్తు కుదిరింది, మాకు అధిష్టానం ఆదేశం ఇచ్చింది, మేము రేపు కూర్చోబోతున్నాం కలిసి అనేటువంటి మాట ఏమన్నా రాష్ట్ర బీజేపీ నుంచి ఏమన్నా వచ్చిందా? అది రాలేదు కదా. అందువల్ల ఇదంతా చూస్తే అతనంట వెంటబడి 25 సార్లు అడిగితే
ఎవరో ఒక పెద్ద మనిషి ఉన్నట్టు మీడియేటరు అతను ఇది ప్రోత్సాహంతో అతను గట్టిగా బ్రతిమిలాడితే సరేలే పంపించండి అని చెప్పి బీజేపీ పెద్దలు అన్నారు. వాళ్ళు పార్లమెంట్ జరుగుతూ ఉంది. దానికి తోడు ఆయన అస్సాం ముఖ్యమంత్రులతో ఏదో మీటింగ్ అమిత్ షా గారికి. ఈయన అప్పుడు రాత్రి 11 ఏమో రమ్మన్నారు. పోయాడు. పోయిన తర్వాత అమిత్ షా కూడా కలిసినట్టుగా తెలియట్లేదు. కేవలం నడ్డా గారిని పంపించారనేది మాకు అందిన వార్త. నడ్డా గారు కూడా కలిసినప్పుడు ఈయన ఏం మాట్లాడారో తెలియదు. సరే చూద్దాంలే వెళ్ళండి అని చెప్పి పంపించారు. ఇంతగా మించి ఏమీ జరగలేదు అక్కడ. అందువల్ల ఏదో అయ్యే ఆరాటమే తప్ప జరిగేది ఏమి లేదన్నట్టుగానే ఉంది ఇక్కడ. కనుక ఏంటంటే మా బాధ ఏంటంటే ఒకప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు స్థాపించిన ఆ తెలుగుదేశం పార్టీ ప్రపంచ ప్రఖ్యాతి సంపాదించింది. తెలుగువాడు అంటే ఇదిగో పలానా ఆంధ్ర రాష్ట్రం అనే పేరు తెచ్చుకుంది. అట్లాంటి జాతి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక హీనమైన పరిస్థితుల్లో ప్రతి గడప ఎక్కిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళ కాళ్ళ దగ్గర పడేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్కి అసలు టీడీపీ సంబంధం ఉందా? యాంటీ కాంగ్రెస్గా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ దాని విలువలు, దాని సిద్ధాంతాలు కాపాడుకుంటూ ఎన్టీఆర్ ఉన్నంత వరకు ఉంటే, అలాంటి ఎన్టీఆర్ విలువలు లేని వ్యక్తి అని చెప్పు ఆయనే పార్టీ నుంచి బహిష్కరించిన దుర్మార్గుడు వీడు వచ్చి ఈరోజు ఆ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి అంటగడతాడు. ఇప్పుడు కూడా అంతే, 2 పడవల మీద కాళ్ళు పెట్టి కూర్చున్నాడు. అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ అన్నట్టుగా. మొన్న చూసాం కదా తెలంగాణలో ఎవరికి సపోర్ట్ ఇచ్చాడు? కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చాడు. ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకున్నాడు. మళ్ళీ ఈరోజు కేసుల భయంతోనేమో బీజేపీ కావాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అందుకోసం మళ్ళీ ప్రదక్షిణాలు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంత డబ్బైనా ఇస్తాం బీజేపీకి, ఎన్ని సీట్లు మొత్తం పార్టీ అంతా తీసుకోమనండి, పార్టీ మొత్తం కావాలన్నా సరే ఇచ్చేస్తాం, నన్ను కేసుల నుంచి బయటపడేయండి. ఇంత నీచంగా, ఇంత హీనంగా ఇతను ఎట్లాంటి వాడో తెలుసుకోమని మేము చెప్తా ఉన్నాము. ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని పిలుపునిచ్చారు. గుజ్జనగూడలో కరెంట్ ఆఫీస్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని శనివారం పార్టీ శ్రేణులతో కలిసి కోవెలమూడి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆనాడు ఎన్టీఆర్ పార్టీని స్థాపించి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు రుస్తుం బాబు, మీరాబీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కోవెలమూడి రవీంద్ర గారి నాయకత్వం, రుస్తుబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ రుస్తుబాబు గారి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈరోజు 39వ డివిజన్లో ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థి రుస్తుం బాబు వారి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నూతన విగ్రహం ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అట్లాగే ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకి సహకరించిన మానవ శ్రీనివాస్ గారు 38వ డివిజన్ అధ్యక్షులు, అట్లాగే ఇక్కడ 38వ డివిజన్ కార్పొరేటర్ పద్మశ్రీ గారు, వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆ మహానుభావుడి యొక్క ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్ళడం కోసం రానున్న కాలంలో ప్రజలు గుర్తుంచుకోవాల్సిన 3 పేదవాడి గురించి ఆలోచించి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం స్ఫూర్తితో ఆయన యొక్క ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 9 నెలల అధికారం చేజిక్కించుకొని ప్రతి పేదవాడికి కూడు గుడ్డ నీడ ఉండాలని ఒక సంకల్పంతో ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భించింది. దాని యొక్క అడుగుజాడలు మేము నడుస్తూ అన్న నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు రానున్న కాలంలో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి తప్పకుండా ఈ యొక్క పేదవాడి పట్ల ఆలోచించి ప్రతి పేదవాడికి
ఏమైతే పూర్ టు రిచ్ అని స్లోగన్ పెట్టాడో మేనిఫెస్టోలో ప్రతి వాడిని భాగ్యవంతుడు చేసే విధంగా ఆయన సంకల్పించుకొని పనిచేస్తున్నందుకు ఆయనకి మనకు చేదోడు వాదోడుగా ఉండి జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పి ఈ యొక్క మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అధికార పార్టీపై ప్రతిపక్షాలు ఆధారం లేకుండా విమర్శలు చేయడం సమంజసం కాదని వైసీపీ నాయకులు రావెల కిషోర్ బాబు హితవు పలికారు. బృందావన గార్డెన్స్ లోని వైసీపీ ప్రాంతీయ కార్యాలయంలో శనివారం రావెల మాట్లాడారు. 126 సంక్షేమ పథకాల ద్వారా 2,55,000 కోట్ల రూపాయల నిధులు ఏ ముఖ్యమంత్రి అందజేశారో ప్రజలు చూస్తూనే ఉన్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం ఎవరు కృషి చేస్తున్నారో తెలుస్తూనే ఉందని ప్రతిపక్షాలకు సున్నితంగా చురకలు అంటించారు. జగన్ పై ఎవరిని విమర్శలు చేసి నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఈ సందర్భంగా రావెల స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా అధికారం పక్షం మీద దాడి చేయటం సహజమే. అయితే విమర్శించినా, దాడి చేసినా, లేదు ఏదైనా మాట్లాడినా దానికి ఒక ఆధారం ఉండాలి. ప్రజలకు తెలుసు ఎవరు అరాచకవాదులో, ప్రజలకు తెలుసు ఎవరు అవినీతి పరులో, ప్రజలకు తెలుసు ఎవరు పేదల పక్షాన నిలబడి 2,55,000 కోట్ల రూపాయల నిధుల్ని 126 సంక్షేమ పథకాల ద్వారా అందించారో తెలుసు. ఇవాళ పేదల పక్షాన నిలబడి పేదల పక్షపాతిగా బహుజనులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధికి, అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి విషయం ఎవరు పాటుపడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు నారా లోకేష్ కానీ, లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రతిపక్షాలు ఎవరైనా కానీ జగనన్న ప్రభుత్వం అరాచకవాద ప్రభుత్వం అని అన్నా, లేదు అవినీతి ప్రభుత్వం అన్నా, లేదు సంక్షేమం చేయటం లేదు అన్నా కానీ నమ్మటానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. మనం ఏదైనా మాట్లాడితే, మనం ఏదైనా విమర్శిస్తే అది దానికి అర్థం ఉండాలి, దానికి ఆధారం ఉండాలి. కానీ ఏదో అధికార పక్షాన్ని ఎండగడదాం, అధికార పక్షాన్ని దాడి చేద్దాం, విమర్శిద్దాం, మా నోటికి వచ్చినట్లు మాట్లాడతామంటే ప్రజలు ఇవాళ వినటానికి సిద్ధంగా లేరు. ఏం సార్, ఓటమి భయంతోనే పాస్పోర్ట్లు రెడీ చేసుకుంటా ఉన్నారట ఈ పార్టీలోని ముఖ్య నేతలు? అంటే నేను అనుకోవటం ప్రతిపక్షాలు రెడీ చేసుకుంటున్నారేమో. ప్రతిపక్ష పార్టీ నాయకులు, నేతలు ఓడిపోతే ప్రజలు ఎక్కడ చీకొడతారో అని చెప్పేసి వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసుకుంటున్నారే తప్ప అధికార పక్షానికి అవసరం లేదు. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గెలుపుని అడ్డుకోలేరని ఆర్పీఐ నాయకులు, వైసీపీ అభిమాని బోరుగెడ్డ అనిల్ కుమార్ స్పష్టం చేశారు. గుంటూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం బోరుగెడ్డ మాట్లాడారు. వృద్ధులకు పెన్షన్, నాడు నేడు ద్వారా పాఠశాలల్ని అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి మరోసారి రాష్ట్రానికి జగన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వైసీపీని వీడిన సిమ్స్ విద్యా సంస్థల డైరెక్టర్ భరత్ రెడ్డిపై కూడా బోరుగడ్డ ఫుల్ ఫైర్ అయ్యారు. వైసీపీ అగ్ర నాయకుల పేర్లు చెప్పుకొని విశాఖలో దందాలు చేస్తున్న క్రమంలోనే భరత్ రెడ్డిపై వైసీపీ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుందని, అందుకోసమే ఆయన పార్టీని వీడారని చెప్పారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఢిల్లీ రాజకీయ పరిణామాలు మీరు కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాళ్ళు పట్టుకొని, అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడని, అసలు అమిత్ షాని చంద్రబాబు నాయుడు కలసనే లేదు. అతని దగ్గరున్న ఒక రిక్వెస్ట్ లెటరు హోమ్ అఫైర్స్ సెక్రటరీ సాకేత్కి ఇవ్వడం జరిగింది. డ్యూ టు బిజీ షెడ్యూల్ అని ఏబిఎన్లో చెప్తున్నాడు. కానీ ఎడంకాలతో ఎగ్గిరి తన్నారని నేను చెప్తున్నా. అమిత్ షా, నరేంద్ర మోదీ ఎడంకాలతో చంద్రబాబు నాయుడు అనే 420 కానీ ఎగ్గిరి కాలుతో తన్నారు. మందు పోసి పెగ్గు కలిపి బ్రోకరిజం చేసే రఘురామకృష్ణరాజు ఎంపీ గారు వైఎస్ఆర్సీపీలో టికెట్ తీసుకొని చంద్రబాబు నాయుడుకి ఉడిగించేస్తున్న రఘురామకృష్ణరాజు గారి ద్వారా ఈ లాబింగ్స్ జరుగుతున్నాయి. రఘురామకృష్ణరాజు ఎవరి ద్వారా లాబింగ్స్ చేస్తున్నాడు?
ఢిల్లీలో ఉన్న ఒక పెద్దల్లో ఒకళ్ళైన వ్యక్తి ఆ వ్యక్తి ద్వారా లాబింగ్ చేస్తున్నాడు. సరే, ఓకే, చేసుకోనండి. కానీ మీడియాలో ఓదరగొట్టే వాయనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు మోదీని తిట్టాడు. ఏమని తిట్టాడు? మోదీని ఏమని తిట్టాడండి? హూ ఈజ్ హీ? మోదీకి ఫ్యామిలీ వాల్యూస్ లేవని ఏకవచనంతో మాట్లాడి మోదీ గారి ఫ్యామిలీని కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అయితే జుట్టు లేదా కాళ్ళు. కాబట్టి ఈరోజు ఊదర కొడుతున్న కొంత మీడియాకి చెప్తా ఉన్నాము, మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నవరత్న పథకాల మీద డిబేట్కి రావాలా. TV5 కానీ, ఈటీవీ కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ ఇవి కాదని చెప్పేసి మీడియాను అడ్డం పెట్టుకొని ఆఖరికి ఇండియా టుడే సర్వేని కూడా మేనేజ్ చేశారు. ఇండియా టుడే సర్వేకి కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారు. నువ్వెన్నైనా మేనేజ్ చేయించుకో, పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి 10,000 మందిని నీ కొడుకు యోగలం యాత్రలో పెట్టు, కానీ ఓటు వేయాల్సింది ప్రజలు. పీపుల్ విల్ డిసైడ్ ద డెస్టినీ. ప్రజలే రాజకీయంగా ఖచ్చితంగా ఎవరు వాళ్ళ నాయకుడు అనేది నిర్ధారిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదించారు, స్వీకరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే నవరత్న పథకాలు నేను ఆల్రెడీ మీడియాలో చెప్పడం జరిగింది. మళ్ళీ జగనే ఎందుకు కావాలి? జగన్ కావాలి. ఎందుకో ఒక అవ్వాతాతకి మనవడై పాకెట్ మనీ ఇచ్చేదానికి కావాలి. జగన్ కావాలి. నాడు నేడు బడి ద్వారా స్కూల్ పిల్లలకి పౌష్టికాహారం పెట్టి వాషింగ్టన్ డీసీలో అమెరికన్ కాన్సులేట్ జనరల్స్తో కూర్చొని మాట్లాడే విధంగా తీర్చిదిద్దేందుకు, రేపటి భవిష్యత్తుకి ఈ తరం పిల్లల్ని మార్చి భారతదేశం యొక్క ఔన్నతి చాటేందుకు జగన్మోహన్ రెడ్డి కావాలి. 420 కానివి ఈరోజు పార్టీని ఉపయోగపెట్టుకొని పార్టీలో వైజాగ్లో దందాలు చేస్తున్నాడు. ఈ భరత్ రెడ్డి అనేవాడు కొంతమంది వైసీపీ పెద్దల పేర్లు చెప్పుకొని వైజాగ్లో దందాలు చేస్తుంటే లోపలేసి సీఎం గారి దగ్గరికి వెళ్తే లోపలేసి ఇరక్కుమ్మారు. అది మీడియాలో ఎక్కడ లేదు. కుక్కని కొట్టారు నా కొడుకులు సిఐడి వాళ్ళు. వీడిని కొట్టిన తర్వాత గుంటూరుకే పరిమితమయ్యాడు. ఎంఈఓ ఫస్ట్ పోస్టుల్ని ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయుల ద్వారా వెంటనే భర్తీ చేయరని ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోని గుంటూరు కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డికి ఉపాధ్యాయ సంఘ నాయకులు శనివారం వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కల్పలత మాట్లాడుతూ ఎంఈఓ 2 పోస్టుల భర్తీ చేసినట్లుగానే ఎంఈఓ ఫస్ట్ పోస్టులను కూడా పదోన్నతులు చేపట్టి ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉర్దూ డిఐ ఖాసిం మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు. సంఘ నాయకులు ప్రభాకర్ రెడ్డి, రమణయ్య, వసుంధర, అబ్దుల్ ఖయ్యూం తదితరులు వినతి పత్రాన్ని సమర్పించిన వారిలో ఉన్నారు. ఈరోజు మా ఎంఈఓస్ చూసుకుంటే ఎంఈఓ 2 తీసుకొచ్చి ఈరోజు ఎందుకంటే ఏదైతే విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయో వాటినన్నింటినీ కూడా పరిశీలించడానికి కష్టం అవుతుంది కాబట్టి ఎంఈఓలను కూడా ఎంఈఓ 2లు తీసుకొచ్చి ఈరోజు 672-79 ఎంఈఓలు కూడా తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం చూసుకుంటే ఎస్జిటి నుంచి ఎస్ఏగా, ఎస్ఏ నుంచి పీజీటీగా ఈరోజు అనేకమైన ప్రమోషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే చూసుకుంటే ఇంకా 10,000 పోస్టులు నిజంగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. పండిట్స్ అండ్ పీటీ పోస్టులు 12,000 పోస్టులను అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ మా జగనన్న లాంటి నాయకుడు ఎప్పటికీ ఎవ్వరూ రారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా మారుమూల ప్రాంతాల్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ కావాలే జగన్, రావాలే జగన్ అంటూ 101-75 అనే నిదానంతోనే మేము ముందుకెళ్తున్నాం. సో ఖచ్చితంగా మళ్ళీ మా జగనన్నే సీఎంగా వస్తారు. ఇంకా మా ఉద్యోగస్తులు కూడా ఇంకా ఇప్పటికన్నా ఇంకా ఎక్కువగా కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రతిపక్షాలు పదే ఒక విషం జల్లుతున్నాయి. ఏంటంటే వాళ్ళు చేసే వాళ్ళ స్వార్థం కోసం మా ఉపాధ్యాయులను బలి చేస్తున్నారు. ఉపాధ్యాయులకు ఈ గవర్నమెంట్ మీద మంచి అభిప్రాయం లేదని
వాళ్ళు చూసారా ఈరోజు ఇంతమందికి ప్రమోషన్స్ ఇవ్వడం కానీ ఇన్ని మంచి జరగడం కానీ మా కామన్ ఉపాధ్యాయుడు కూడా ఏం ఆలోచిస్తాడంటే స్కూల్స్ బాగుండాలి, పిల్లలు బాగుండాలి, పిల్లలు వాళ్ళ ముందు చదువుకోవాలి, వాళ్ళ పిల్లల కన్నా ఉన్నతంగా ఉండాలని కూడా ఆలోచించే వాళ్ళు మా ఉపాధ్యాయులు. దయచేసి మీడియా పరంగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిపక్షాలు ఎవ్వరూ కూడా మా ఉపాధ్యాయుల మీద ఇలాంటి విమర్శలు చేయకూడదని కోరుకుంటూ థ్యాంక్ యూ నడాలి. జై జగన్. ఎంతమంది వచ్చినా కూడా ఎంతమంది అన్నా పొత్తు పెట్టుకోండి, మేము ఎప్పుడు కూడా అధైర్యపడం. మేము సింగిల్గానే పోటీ చేస్తాం, వాళ్ళు ఎంతమంది వచ్చినా సింహం సింగలే. సో ఖచ్చితంగా మళ్ళీ మా జగన్ అన్నే మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకా అనేకమైన డెవలప్మెంట్స్ కూడా మనం చూస్తాం. అపరిష్కృతంగా ఉన్న ఏకీకృత సమస్యను కల్పలతా మేడం గారు జిల్లా పరిషత్ యాజమాన్యానికి MUO2 అని, ప్రభుత్వ ఉపాధ్యాయులకు MUO అని, వాళ్ళకి సపరేట్ పోస్టులు కేటాయించి 679 MUO2 పోస్టులని జిల్లా పరిషత్ యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు MUO1 ఇస్తామని చెప్పారు. ఒక విధంగా ఫిలప్ చేశారు కొన్ని. ఇప్పుడు మిగిలిన ఖాళీలు కూడా భర్తీ చేయాలని చెప్పి మేడం గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు కూడా హామీ ఇచ్చారు. ఈ విధంగా హామీ ఇచ్చిన విధంగా MUO1 పోస్టులన్నీ గవర్నమెంట్ యాజమాన్య ఉపాధ్యాయులకు చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. టీడీపీ నాయకులు కార్యకర్తలకి మరింత చేరువ కావడంతో పాటు వైసీపీ దొంగ ఓట్ల సృష్టిని అడ్డుకోవడానికి ఎక్కడికక్కడ టీడీపీ కస్టల్ ఇన్ఛార్జీల కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్టు గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని వెల్లడించారు. గుంటూరు జేకేసీ కాలేజ్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన 39, 42 డివిజన్ల క్లస్టర్ల ఇన్ఛార్జి కార్యాలయాలను శనివారం కోవెలమూడి ప్రారంభించి మాట్లాడారు. పార్టీ నాయకులు శ్రీకాంత్, వీరయ్య, నిమ్మల శేషయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 42వ డివిజన్ 39వ డివిజన్ క్లస్టర్ శ్రీకాంత్ గారి ఆఫీసు జేకేసీ కాలేజీ మెయిన్ రోడ్ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, సానుభూతి పరులకి, అట్లాగే వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు కూడా ఉపయోగపడే విధంగా రేపు ఎలక్షన్కి ఇక్కడ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం ఉన్న వైసీపీ వాళ్ళు దొంగ ఓట్లు చేర్చడంలో కానీ, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓట్లు తీయించే విధంగా మనం చూస్తున్నాం. రోజు వివిధ సామాజిక వర్గాల ఓట్లను కూడా కావాలని చెప్పి వాళ్ళు తీసేస్తున్నారు. మనం సోషల్ మీడియాలో ఇవి కూడా చూస్తున్నాం. మనం ప్రతిరోజు వాళ్ళు చేసే అరాచకాలని, దీన్ని మనం తిప్పికొట్టేందుకు ఇక్కడ ఈ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఉన్న ఓటర్లు వెరిఫై చేసుకోవచ్చు. ఏ రోజుకి ఆ రోజు దినదినగండంగా ఉంది ఇక్కడ ఓటర్ల పరిస్థితి. ఈ రోజు ఉంటే రేపొద్దున తీసేస్తారు, ఇంకో ఫామ్ 8 పెట్టో లేకపోతే ట్రాన్స్ఫర్ ఏదో చేస్తున్నారు. కాబట్టి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన సాగనంపే విధంగా ప్రతిరోజు నిత్యం ఇక్కడున్న వర్గాలు, అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని ప్రజలకి దగ్గరగా ఉండి వాళ్ళని మనం ప్రస్తుతం ఉన్న మెయిన్ ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఓట్లు. ఈరోజు అక్కడ నిన్న రాస్తున్నారు క్యాస్ట్ వైజ్గా, ఇది జనసేన ఓటు తెలుగుదేశానికి వెళ్ళిపోద్ది, కాపు అయితే తెలుగుదేశం, వేరే కులాల వారీగా వాళ్ళు ఒక సర్వే చేస్తున్నారు. దీన్ని మనం రెడ్ హ్యాండెడ్గా కూడా 3-4 సార్లు పట్టుకున్నాం. ఇంకా వాళ్ళు ఈ చర్యలు ఆపట్లేదు. కాబట్టి గుంటూరులో ఇట్లాంటి 5 క్లస్టర్ ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాం. ఇవాళ మొదటి ఆఫీసుగా ఈరోజు జేకేసీ కాలేజ్ మెయిన్ రోడ్ మీద శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది.
జగన్ పాలన ఉపాధ్యాయుల స్పందన అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సదస్సు జరిగింది. బ్రాడీపేటలోని జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయ వేదికగా జరిగిన ఈ సదస్సుకి ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వివిఆర్ కృష్ణంరాజు అధ్యక్షత వహించారు. లక్ష్మీ పార్వతితో పాటు ఎమ్మెల్సీ కలపలతారెడ్డి అతిథులుగా హాజరై మాట్లాడుతూ ఎడిటర్స్ అసోసియేషన్ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిందని, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఆలోచన విద్యార్థుల అభ్యున్నతి కోసమే అని అన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో కూడా జగన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చారని చెప్పారు. ఈ సదస్సులో మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బండ్లమూడి రోజారాణి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరులో ఈ పెన్షనర్స్ భవన్లో జరిగే కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈరోజు ప్రోగ్రాం ఎడ్యుకేషన్లో విప్లవాత్మకమైన మార్పులు అనే ఒక టాపిక్ మీద ఈరోజు ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు చూసుకుంటే మనము ఎక్కడా లేని విధంగా కూడా ఎడ్యుకేషన్లో మార్పులు రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి అడుగు, ప్రతి ఆలోచన కూడా పేద విద్యార్థులు చదవాలి, ఒక ఉన్నత స్థానంలో ఎదగాలి అనే ఒక మంచి ఆలోచనతోనే ఈరోజు అనేకమైన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతోంది. ఏదైతే తను మేనిఫెస్టో పెట్టాడో మేనిఫెస్టోను తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. అదేవిధంగా సంక్షేమం గురించి కూడా మాట్లాడుకుంటే, సంక్షేమం గురించి మాట్లాడితే నిజంగా ఒక రోజు కూడా సరిపోదు, అంత గొప్ప సంక్షేమాన్ని తీసుకురావడం జరిగింది మన జగన్ అన్న. సో ఈరోజు ప్రతిదీ వ్యవసాయం కానీ, హెల్త్ కానీ, అలాగే అగ్రికల్చర్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ఇలాగ అన్నీ చెప్పుకుంటూ పోతే అనేకమైన రంగాలలో అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు మనము ఎడ్యుకేషన్ తీసుకుంటే ఎస్పెషలీ ఈరోజు ప్రతి పేద విద్యార్థి కూడా వాళ్ళను గ్లోబల్ సిటిజన్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే అనేకమైన కార్యక్రమాలు చేస్తూ అనేకమైన పథకాలు కూడా ఈరోజు ఎడ్యుకేషన్లో తీసుకురావడం జరుగుతోంది. ముఖ్యంగా మనము ఈరోజు నాడు నేడు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, జగనన్న గోరుముద్ద కావచ్చు, అనేకమైన పథకాలు, ముఖ్యంగా డిజిటల్ ఎడ్యుకేషన్ ఈరోజు చూసుకుంటే నిజంగా సిబిఎస్ఈ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, ఐబీ కానీ, అలాగే ట్యాబ్స్ రావడం కానీ, అంత డిజిటల్ ఎడ్యుకేషన్ నిజంగా ఎక్కడి నుంచి ఎక్కడికి చేరామంటే, ఒకప్పుడు మన పెద్దలు ఇసుకలో కూర్చొని రాసుకునే స్థాయి నుంచి ఈరోజు డిజిటల్ ఎడ్యుకేషన్కి వచ్చామంటే నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపున్న నాయకుడని మనం అందరం కూడా గర్వంగా ఈరోజు గర్వపడాల్సిన విషయము. అయితే ఈరోజు మా టీచర్స్ విషయానికి వస్తే 2019 నుంచి నిజంగా గత ప్రభుత్వంలో జరిగినవన్నీ కూడా ఈరోజు మేము మా ప్రభుత్వంలో మా జగనన్న వచ్చిన తర్వాత మేము చేపట్టుకోవడం జరిగింది, మేము అన్న చేయడం జరిగింది. ఈరోజు మా ఎంఈఓస్ చూసుకుంటే MUO2 తీసుకొచ్చి ఈరోజు, ఎందుకంటే ఏదైతే విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయో వాటిని అన్నింటినీ కూడా పరిశీలించడానికి కష్టమవుతుంది కాబట్టి MUOలను కూడా MUO2లు తీసుకొచ్చి ఈరోజు 679 MUOలు కూడా తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది. పత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం మాల సామాజిక వర్గాన్ని విస్మరించిందని మాల మహానాడు నాయకులు అన్నవరపు కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు నగరం బ్రాడీపేటలోని ఓ హోటల్లో శనివారం మాలల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఇందులో భాగంగా కిషోర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని, లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించలేని పత్తిపాడు సమన్వయకర్త బాలసాని కిరణ్ తమకి అవసరం లేదని, జగన్మోహన్ రెడ్డి గెలుపులో తమ పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు. గత 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ మాలలే రిజర్వేషన్ అనుభవిస్తున్నారు, తింటున్నారు అనేటువంటి ఒక అసూయవాదాన్ని మాలల మీద బలవంతంగా మోపటం,
అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలోని మాలలు మాదిగల సమస్యల పట్ల ఒక అవగాహన కలిగి ఉండి మా తోటి సోదరులు అనేటువంటి ఒక సహృదయంతో వాళ్ళ సమస్యల మీద మొట్టమొదట స్పందించేది ఈ రాష్ట్రంలో మాలలు. ఏ రోజు మా ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందని కానీ లేకపోతే మేము మాలలం అని ఏ రోజు కూడా మేము భావించలే. ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి 63 కులాల వాళ్ళందరూ కూడా మా సోదరులని భావించినటువంటి సందర్భాలు అనేకం. ఈరోజు మన రాష్ట్రంలో పత్తిపాడు నియోజకవర్గంలో సుమారు 50,000 ఓట్లపై కలిగినటువంటి మాలల్ని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బలసాని కిరణ్ కుమార్ గారిని పెట్టినా కూడా దాని మాలలు ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. సరే, ఆయన వచ్చిన తర్వాత ఏదైతే అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఉందో ఆ స్థానంలో అంబేద్కర్ గారి విగ్రహాలకి దండ లేకుండా ర్యాలీగా పోయిన సందర్భాలను మేము చాలా సిగ్గుపడతా ఉన్నాం. ఈరోజు బాలసాని కిరణ్ కుమార్ గారు అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొలిటికల్ రిజర్వేషన్స్లో ఎస్సీలకు స్థానం కల్పించకపోతే ఈరోజు నువ్వు పత్తిపాడులో కంటెస్ట్ చేసేవాడివా? ఈరోజు ఒక నియోజకవర్గంలో భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న కులాలు ఉంటాయి. అందరినీ కలుపుకుపోవటమే పొలిటీషియన్ యొక్క లీడర్షిప్ క్వాలిటీ. అందుకు భిన్నంగా నీ సామాజిక వర్గీయులను హక్కును చేర్చుకుంటూ మాలల్ని దూరంగా పెట్టడం అన్నది అది మాలల ఆత్మగౌరవానికి నువ్వు దెబ్బతీయటం అని చెప్పి ఆ పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి అయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మా ప్రాణం, మా కుల పార్టీ, అది మా కుటుంబ పార్టీ, అయినా కూడా మా పార్టీలో మాకు కనీసం ప్రాతినిధ్యం కూడా లేదనేటువంటి వాపోయిన విధానానికి మేము ఎంతో సిగ్గుపడతా ఉన్నాం. ఈ సందర్భంగా అధిష్టానానికి ఒక పిలుపునిస్తూ ఉన్నాం. మేము మాదిగ కులానికో, మాదిగ వ్యక్తులకో, మాదిగ రాజకీయ నాయకులకో మేము శత్రువులం కాదు, వ్యతిరేకులం కాదు. అందరినీ కలుపుకుని పోయే స్థానికులకి సీటు కేటాయించండి. అనేక మంది విద్యావంతులు ఉన్నారు, అంబేద్కర్ వాదులు ఉన్నారు. అటువంటి స్థానికంగా ఉన్నటువంటి 5 మండలాల్లో బంధుత్వం కలిగినటువంటి మాలలు ఉన్నారు. ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తిని చూసి అందరిని ప్రేమించి హక్కును చేర్చుకునే వ్యక్తులకి సీటు కేటాయించాలి. లేకపోతే మీరు వై నాట్ 175 అన్నమాట వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా స్థానికులకే సీటు కేటాయించాలి, అన్ని కులాలను కలుపుకుపోయే వాళ్ళకి సీటు కేటాయించాలని చెప్పి ఈరోజు మాల మహానాడు డిమాండ్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ. జై భీమ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరులో మహిళ ప్రాణం తీసిన కలుషిత నీరు, 20 మందికి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పాకులాడుతున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన లక్ష్మీ పార్వతి. గుజ్జనగుండ్లలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ, అతిథిగా హాజరైన గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.